మనకు మెసేజ్ అండి. దేవుని చిత్తానుసారంగా మరి మనం దేవునికి భయభక్తులతో నడుచుకోవాలి కాబట్టి టైంను పాటిద్దాము. అందరికీ అనుకూలంగా మనం జీవించాలి. దేవుని బిడ్డలుగా మాదిరిలుగా మనం ఉండాలి. మరి ఈ దినమున మరి మన గొప్ప దైవజనుడు, మన దేవుని అనుసరణలో నడిచిన దావీదు భక్తుడు, అంత గొప్ప దైవజనుడి గురించి మాట్లాడటానికి కూడా నాకు యోగ్యత లేదండి. మరి దేవుని బిడ్డగా నేను ముందుకు రావడానికి గల కారణం అది దేవుని చిత్తమేనండి. నా సొంతగా నేను డిసైడ్ అవ్వలేదండి. నాకు సంబంధించి నా లైఫ్ లో ప్రతిదీ టెస్ట్ మనీ లాగా ఉంటదండి నా జీవితంలో. దాన్ని బట్టి నేను మాట్లాడటానికి దేవుడు సిద్ధపరిచాడని నేను నమ్ముతూ ఆయన చిత్తంలో నన్ను ఉంచినందుకు దేవుని ఎంతో స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. ఈ సమయంలో మరి ప్రతిరోజు రెగ్యులర్ గా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాము. మరి అంత గొప్ప దైవ గ్రంథాన్ని, ఆయన వాక్యాన్ని మనం చదవటానికి గాని ఎంతో భయపడాలి. ఆయనకి భయపడాలి, ఆయన వాక్యానికి భయపడాలి, చదువుటకు జాగ్రత్త పడాలి. ఇలాగ మనం దేవుని వాక్యాన్ని గౌరవిస్తూ మహింపరుస్తూ మాటలతోనే కాకుండా క్రియలతో మనం ఆ పనిని నెరవేర్చే వారిగా మనం సిద్ధపడాలండి. అతి రీతిగా మన దేవుని వాక్యం కొరకు సిద్ధపడిన మనము మరి రెగ్యులర్ గా మనం చదువుతూ వచ్చున్న అధ్యాయాలు మరి 2 శామ్యూయల్లో 12వ అధ్యాయంలో మనకి నాతాను ఏముందండి, మన అంశం ఏంటండి? నాతాను గుర్తులేదండి అంశం. మెసేజ్ చూసుకోవట్లేదు. రేపటి ప్రోగ్రామ్ అంటే వచ్చేసి ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయటం లేదు అంటే మనం అది చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నామండి. ఎవరి పనులు వాళ్ళు సకాలంలో నెరవేర్చడానికి మనం మార్నింగ్ 5 కి ప్రేయర్ పెట్టుకుంటున్నామంటే దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ మన హృదయంలో ఉండట్లేదు ఎవరికి. అది అంటే మీరు ఇప్పుడు మ్యూట్ లో ఉన్నారు, చెప్పలేకపోయారు. మనల్ని ఎవరిని ఏమనమండి. ప్రతి ఒక్కరికి అది రియలైజ్ అవుతారని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రేపటి దినం నేను ఏముంది నేను చేయాల్సింది రెగ్యులర్ గా మన ప్రభు కొరకు మనం జ్ఞాపకం ప్రతి నిత్యం ఆయన స్తుతిస్తున్న మనము ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అది ప్రతి నిత్యం స్మరించుకోవాలి. మనకు తెలిసిన విషయాలైనా సరే దేవుని వాక్యంని మనం గౌరవించి ప్రతి నిత్యం వినటానికి ఇష్టపడి లోబడి ఇవన్నీ మనం చేస్తూ రావాలి. ఇవన్నీ మనకు తెలిసినవే, కానీ దేవుడు మళ్ళీ మళ్ళీ మనల్ని హెచ్చరిస్తా ఉంటారు. ఆయనకు భయపడాలి, మనం ఆయన ఎందుకు భయభక్తులు నిలపాలి. అది మన మేలు కొరకే. మనం ధనధాన్యాదులు ఇంకా ఏమైనా మనకున్న సర్వం ఆయనకి ఇచ్చినా గాని ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వాంతర్యామి. ఆయనకి మనం ఇచ్చేటంత వారం కాము. మనం ఏమి ఇచ్చినానో దేవుడు మనకు అవి వెయ్యంతలుగా ఇంకా ఎన్నో రెట్లుగా అసలు మనకే ఇచ్చే దేవుడు. మరి ఆయన నామానికి మనం ఇంకెంత భయపడాలి. కాబట్టి ఎవరికి వాళ్ళు రియలైజ్ అవుతారన్న ఈ విషయం చెప్తున్నాను. ఇప్పుడు మీరు మ్యూట్ లో ఉండి చెప్పలేదని మీరు చెప్పలేకపోయారని నేను అంటలేదు. ప్రతి ఒక్కరూ దేవునికి భయభక్తులు నిలిపేవారే. ఆయన బిడ్డలుగా ఉన్నాం కాబట్టి, ఆయన ఏర్పరచుకున్న విధానంలో ఉన్నాం కాబట్టి ప్రతినిత్యం ఆయన సన్నిధికి రాగలుగుతున్నామండి. ఆయన ఆకర్షించితేనే మనం ఇక్కడ నిలవబడ్డాము. మన గొప్పతనం ఏమీ లేదు. ఆయన ఇలాగ మన హృదయంలో స్మరించుకుంటూ ధ్యానించుకుంటూ ఉండే భాగ్యం కంటే ఇంకేముందండి ఈ లోకంలో. మనము మనకి ఈ వాక్యాన్ని నేను ఎందుకు ఇలా ముందుగా మీకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ప్రభువారి వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. ఏం చేశాడు? నువ్వు ఎక్కడికి పోయినాను నీ వెంట వస్తానని ముందు చెప్తాడు. తర్వాత ఏం చేస్తాడు? ప్రభు వారు ఏమంటారంటే, మనుషులకు తలదార్చుకోవటం చోటు లేదనగానే నక్కలకు బొరియలను ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయని ఆ మాట చెప్పగానే ఆయనకు తలవల్చుటకు మనుష్య కుమారుని తలవల్చుకుంటూ కొంచెం కూడా స్థలం లేదనగానే వెనక్కి వెళ్ళిపోయాడండి. ఇలాగ మనం వెంబడించే వాళ్ళము అలాంటి వారిలో లిస్ట్ లో ఉన్నామా? లేకపోతే నెక్స్ట్ వచ్చే అతను ఏమంటాడు, నేను మ్యారేజ్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఆ మ్యారేజ్ అయిపోయినాక ఏదో అలాంటి సాకులు చెప్తూ అట్లా తప్పించుకుంటూ ఉంటారు. అంటే ముందర నా ఇంటి వారిని పర్మిషన్ అడిగి వస్తాను, సెలవిమ్మని అడిగి వస్తాను, ఆ తర్వాత మేము వెంబడిస్తానంటారు. ఇలాగా ఆయన వెంబడించమని చెప్పినప్పుడేమో వెంబడించరు. మనకై మనం వెంబడించమని చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాటకి లోబడరు. ఇలా రకరకాల వ్యక్తులు ఉన్నామండి మనలో ప్రతి ఒక్కరు. కానీ దేవుడు ఏమన్నారండి, నాగటి మీద చేయబెట్టి వెనక తట్టు చూసేవాడు ఎవడును ఆయన రాజ్యానికి పాత్రుడు కాలేడు అని చెప్పాడు. అంటే మనకి ఇంత రుచి కలిగిన దేవుని వాక్యం, ఇంత మంచి మాధుర్యం కలిగిన దేవుని వాక్యం తెలిసిన తర్వాత మళ్ళీ మనం వెనక తట్టు చూస్తే మన పని ఏందండి? నరకమే మనకు ప్రాప్తి. అంటే వెనక తట్టు చూడకూడదు. అలా అని ముందుకు వెళ్ళటం ఎలాగో మనం ప్రయాసపడి నేర్చుకోవాలి.
ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవటం, మన అవసరాల కొరకే ప్రార్థనకు రావటం, లేకపోతే వాళ్ళు ఏదన్నా అంటారు, వీళ్ళు ఏదన్నా అంటారని ఒకళ్ళ కోసం కాదండి. మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుని సన్నిధిలో సిద్ధపడాలండి ప్రతి ఒక్కరు. ఉదయాన్నే వేకువజామునే ఆయన సన్నిధిలో మనం ఏకీభవించి ఆయన్ని స్తుతించే అంత భాగ్యం మరొక్కరికి ఇంకెవ్వరికి ఉండదండి. ఆయన ఇచ్చే ధన్యత మనకి అంత గొప్ప ధన్యత. కాబట్టి ఆయన సన్నిధిలో మనం కూడుకున్న మనము ఈ రోజు ఏం చేస్తున్నామండి? ఒక అంశాన్ని నేర్చుకోవటానికి సిద్ధపడ్డాం. అంటే ప్రతి ఒక్కరిని దేవుడు ప్రతి ఒక్క స్థలంలో ఏదో ఒక విధంగా నూతనంగా ఆయన మనల్ని దర్శిస్తాడు. కాబట్టి ప్రార్థనా పూర్వకంగా మనం వ్యక్తిగతంగా దేవునికి సన్నద్ధులై, నా ప్రభు ఈ రోజు నాతో ఏం మాట్లాడతారు, నా ప్రభు నా కోసం ఏం సిద్ధపరిచారు, నా ప్రభు కోసం నేను ఎంతగా నా మనసుని సిద్ధపరచుకున్నాను, ఇలాగ మనల్ని మనం ఆయనకి సమర్పించుకునే విధంగా ఉండాలండి. ప్రతి ఒక్కరు మనం అలా సమర్పించుకునే వారిగా ఉండి ఆయన వాక్యాన్ని విందాం. ప్రతి దినము ఎవరు నిలబెట్టుకున్నా సరే నా ప్రభువే నాతో మాట్లాడతాడు, ఏదో ఒక మాట ద్వారా నన్ను దర్శిస్తాడని నమ్మకంతో మనం సిద్ధపడాలండి. ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యం వినటానికి ఇష్టపడాలి. వచ్చామా, మళ్ళీ మధ్యలో కట్ అయిపోయి మనకై మనం వెళ్తున్నామా, అవన్నీ ఇక ఎవరికి వాళ్ళు రెక్టిఫై చేసుకోవాల్సింది మనమే. కాబట్టి సరిదిద్దుకునే జ్ఞానం ఇవ్వాలని దేవుణ్ణి అడగాలండి. దేవుణ్ణి అడిగి ఆ జ్ఞానానుసారంగా మనం ప్రతినిత్యం ప్రార్థనలో పాల్గొనే వారిగా, మన అవసరతలు మన అక్కర్లు తీరుస్తున్న దేవునికి మనం ఎంత మహిమను చెల్లిస్తున్నామని మనం ఆయనకి మహిమ చెల్లించడానికే మనల్ని ఈ లోకంలో ఇంకనూ ఉంచి ఉన్నారు. లేకపోతే మనం ఎంతండి? ఎంతో మంది జ్ఞానులేమి, బలవంతులేమి, ఇంకా అన్ని ఎన్నున్నా గాని ఈ చిన్న కారణంతో మరణించే వాళ్ళు ఉన్నారు. అనారోగ్యాలతోటి, ఇలాగా ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ ఆయన కృప మనల్ని ఎంత వెంటాడుతుంది కదండి. ఆయన కృప మనకు తోడుంది ఇలా నడిపిస్తున్నప్పుడు ఆయన వాక్యాన్ని మనం ఎంతో గౌరవంగా భక్తి శ్రద్ధలతో ఆయన వాక్యాన్ని చదువుచున్నప్పుడు శ్రద్ధగా వినటానికి, ప్రభువా నాకు సహాయం తెచ్చి ఆ వాక్యం ద్వారా నన్ను బలపరచు, నీ వాక్యంలో ఉన్న మర్మాలు, ఆ వాగ్దానాలు నేను స్వతంత్రించుకొని వాటితో నేను సంతోషించడానికి దావీదు భక్తుని వల్లే, ఇలాగ దానియేలు భక్తుని వల్లే, యోసేపు వల్లే మమ్మల్ని ఒక్కొక్కరికి తయారు చేయి ప్రభువా. ఆ పేద విధవరాలు తనకున్న ఆస్తి మొత్తం 2 కాసులే, ఇంకా ఆవిడకి మిగిలింది ఏం లేదు, అయినా గానీ దేవునికి ఇవ్వడానికి సిద్ధపడింది కదా. అలాంటి సమర్పణ కలిగిన జీవితం నాలో ఉందా ప్రభు అని ఎవరికి వాళ్ళని పరీక్షించుకుంటూ ఆయన సన్నిధికి వేగిరపడాలండి. ఈ సమయంలో నాతాను సందేశము పశ్చాత్తాపము గురించి మనము ధ్యానిస్తున్నామండి. ఇవి ధ్యానించుకునేటప్పుడు దేవుడు నాతో మాట్లాడాలి, నా ప్రభు నన్ను దర్శించాలని ప్రతి ఒక్కరు అలా సిద్ధ మనసుతోటి ఆలకించవలసిందిగా మనం చూస్తున్నానండి. ఈ సమయంలో మనం ఆల్రెడీ మనకి ఆసిబాబు మాస్టర్ గారు చదివారు వాక్యము. ఆల్మోస్ట్ మనం ఆ వాక్యం అంత శ్రద్ధగా విన్నప్పుడు దానిలోని లోతు మర్మాలు మనం విన్నప్పుడే సగం మనకి లోతు దేవుడు తెలియజేస్తూ ఉంటారండి. కాబట్టి నేను ఇంపార్టెంట్ మెయిన్ నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తూ దాన్ని వివరిస్తూ దేవుని చిత్తానుసారం నేను ముందుకు సాగుతానండి. ఈ సమయంలో 12 నుంచి 6 12 అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు మనకు ఒక ఉపమానం లాగా చెప్తారండి. నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చి, యాక్చువల్ గా రాజు అంటే ఆయన సర్వాధికారి, రాజ్యంలో వరకు, ఈ లోకంలో వరకు, ఆ ప్లేస్ లో వరకు, అంటే ఆయన ఎక్కడ వరకు అయితే ఏర్పాటు చేయబడ్డారో అంత గొప్ప రాజుకి ఒక సలహా గాని ఏదైనా చెప్పాలన్నా గాని ఎంత ధైర్యం ఉండాలండి. నాతాను ప్రవక్త మామూలుగా ఆయన యొద్దకు వచ్చే దేవుని బిడ్డగా ఈయన గనక గౌరవించకపోతే ఏదైనా భయమేనండి. రాజు దగ్గరికి వెళ్ళి ఒకటి విన్నవించుకోవాలంటే అసలు నేను వెళ్ళిన పని ఎలా చెప్పాలి, దేవుడైతే నాకు చెప్పాడు, దేవుని పని నేను నెరవేర్చాలి, చెప్పడానికి వీళ్ళ మనసు ఇప్పటికి ఎలా ఉందో, ఏదో ఒక ఆలోచనలు ఉంటాయండి. అలాంటి దైవజనుడు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పడానికి ధైర్యం చాలలేదు అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. కానీ దేవుని బిడ్డలకు చాలా శక్తిని ఇస్తాడు దేవుడు. నాతాను ప్రవక్త అండి సమూయేలు దగ్గర శిష్యరికం చేశారని చరిత్రలకు చెప్తున్నాయి. ఒకవేళ నా సమూయేలు దగ్గర ఒకవేళ శిష్యుడిగా ఈయన ఉండి ఉంటారు. అందుకే నాతాను ప్రవక్త వీళ్ళందరూ సమూయేలు గ్రంథాన్ని అవన్నీ ఆయన సమూయేలు చెప్తూ ఉండగా ఇవన్నీ రాశారని కూడా కొంచెం చరిత్ర లాగా ఉంటదండి. మనకేంటంటే ఆ నాతాను కూడా చాలా మంచి దైవజనుడు కాబట్టి ఆయన గొప్ప ప్రవక్తల్లో మంచి పేరుగాంచిన ప్రవక్తేనండి. ఆయన ఎంత దేవుని యందు భయభక్తులు నిలపకపోతే, ఎంత నమ్మకంగా దేవునికి సేవ చేయకపోతే, ఆయనకు ముందుగానే ఆయన సంగతులన్నీ తెలియజేసి ఎలాగ నడిపిస్తున్నారో కదండి నాతాను ప్రవక్తని దేవుడు. ఆయన బిడ్డగా అసలు ప్రవక్తగా ఏర్పరచుకొని దావీదు వంటి రాజు, అంత గొప్ప దైవజనునికే, అంత గొప్ప రాజుకే మరి సలహా చెప్పే అంత గొప్పగా, అంటే ఇంకా ఎంతో గొప్ప ధన్యతనిచ్చాడు. దేవునితో ప్రతిదినం మాట్లాడుకునే వారికి అంత గొప్ప ధన్యత ఉంటదండి.
మనం ప్రతినిత్యం ఆయనతో మాట్లాడుతున్నాం. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. మాటల వరకే ఉండకూడదు మన జీవితం అని ఎప్పటికప్పుడు నా మాటలు ఎలా ఉన్నాయి, నేను ఎలా ఉన్నాను, ఇంత దైవభక్తుడైతే అసలు దావీదు రాజు అయితే ఏం చేశారండి, అన్ని విషయాలలో సుబుద్ధి కలిగి నడుచుకున్నారని మనం లేఖనాల్లో చదువుకున్నాం. ఇంతకు ముందు మనం రోజు వింటున్నాం కదా. అంత సుబుద్ధిగా నడుచుకున్నారు కాబట్టే ఇప్పుడు ఆయన దేవుని కృపలో ఉంటూ దేవుని బిడ్డగా జీవిస్తూ దేవునితో పాటుగా నడవాలనుకునే మరి ఎవరికైనా దేవుని కృప ఏం చేస్తుందండి, నిరంతరం తోడై ఉండి నడిపిస్తుంది. ఒక్కొక్కప్పుడు లోకానుసారంగా పడిపోతున్నా దేవుడు చెయ్యి విడకుండా తప్పక తగిన సమయంలో ఆసరాన్ని అందిస్తాడు. ఏ విధంగానైనా వాళ్ళని లేవనెత్తుతాడు. అలాగా అంత సుబుద్ధి కలిగి నడుచుకున్నాడు కాబట్టే దావీదు భక్తుని దేవుడు చాలా గొప్పగా ఆశీర్వదించి ఆయనకు చేసిన వాగ్దానం మాట తప్పని దేవుడు అండి. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయనకు చేసిన వాగ్దానం నీ సంతతిని తరతరములకు స్థిరపరుస్తానంటాడు. ఏకంగా అసలు దేవాతి దేవుడు అంత గొప్ప వాగ్దానం ఆయన ఎందుకు సుబుద్ధిగా నడుచుకునేది దావీదు భక్తునికి ఇచ్చి ఉన్నాడు దేవుడు. మరి అలాంటివి ఆనాడు మరి దావీదు కూడా అట్లా పడిపోయే క్రమంలో మరి మనం యెహోవా దేవుడు ఏం చేశాడండి, ఒక ప్రవక్త ఈ నాతాన్ అనే ప్రవక్త ద్వారా దావీదుకు చక్కగా ఆయనకు తెలియజేసి తిరిగి సక్రమమైన మార్గంలో ప్రయాణించేలా చేశాడు. అవును కదండి. నాతాను ప్రవక్తని పంపించి మళ్ళీ దావీదు భక్తుడు తప్పు చేసినప్పటికీ బత్షెబతో ఈ దినమున మరి అది నిన్న దినం అయిపోయింది కదండి. అలాంటి విషయంలో కూడా ఆ సమయంలో దావీదుని తిరిగి సక్రమైన మార్గంలో ప్రయాణించేలా చేశాడు. ఎవరి ద్వారా అండి, ఈ మళ్ళీ ఈ నాతాను ప్రవక్త ద్వారా. ఈ నాతాను ప్రవక్తను దేవుడు వాడుకున్నారు. ఇప్పుడు చెప్దామండి, మనం దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా జీవిస్తున్నాము. మనం ఎవరి మాట వింటున్నామండి? ఆయన నాతాను ప్రవక్త అక్కడ వాళ్ళకి ఒక దూతగా, దేవునికి దావీదు భక్తునికి దూతగా మధ్యలో ఉండి ఎంతో విలువైన కార్యం చేశారండి. సమాధాన పరిచాడు దేవునికి దావీదు భక్తునికి. అంటే దేవుడు అలా ఏర్పరచుకుంటాడు సేవకుల్ని. మరి మనకి ఇప్పుడు వాక్యం అందిస్తున్న సేవకులు మనం ఎంత గౌరవిస్తున్నామండి? వాళ్ళు మాట్లాడే ప్రతి మాట దేవుని ఆత్మతో నింపబడి మాట్లాడతారండి. ఏ సమయంలో మాట్లాడినా, ఏ విషయంలో మాట్లాడినా మనం దేవుని బిడ్డలకు భయభక్తులు నిలపాలి. దేవుని యందు భయభక్తులు గల వారిని నేను గౌరవిస్తున్నాను అంటాడు దావీదు భక్తుడు 15వ కీర్తనలో. అంటే దేవుని యందు భయభక్తులు నిలిపే వారిని మనం ఏం చేయాలండి, మన హృదయపూర్వకంగా వాళ్ళని గౌరవించాలి, మన హృదయంలో వాళ్ళని సత్కరించాలి. అసలు మనం వారికి తగిన మహిమను దేవునికి ఎలా ఇస్తున్నామో మన దైవజనులు కూడా అదే మనం ఘనతని వాళ్ళకి ఇవ్వాలండి. మరి ఈ నాతాను ప్రవక్తను కూడా అదే గౌరవంతో ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు మనకైతే ఇప్పుడు ఎవరున్నారండి, మనకు సేవకులు, దేవుని వాక్యం బోధించే వాళ్ళు. మన లైన్లోనే కావచ్చు, ప్రపంచం అంతటా కావచ్చు, ఎవరైనా సరే దేవుని బిడ్డలు, ఆయన ఏర్పరచుకున్న బిడ్డలు, ఆయన చేతుల్లో వాడబడుచున్న బాణాలు. ఇక వాళ్ళు బలవంతుని చేతిలోని బాణంలో వంటి వారి తన కుమారులని ఉంది కదా. అలాగా మనం దేవుని బిడ్డలకి లోబడి ఉండాలి. వాళ్ళు మాట్లాడేటప్పుడు మన మాటలు వాడే విధానం కూడా చాలా మన హృదయపూర్వకంగా వాళ్ళు అసలు ప్రేమాభిమానాలు వాళ్ళెంత చూపిస్తారో మనం కూడా వారి పట్ల అదే ప్రేమతో మనం నడుచుకోవాలండి. వారు మనకి దేవుని వాక్యాన్ని బోధించే దేవుని బిడ్డలండి. వాళ్ళ పాదాలు పర్వతం మీద సుందరములని తెలియజేశారు. కాబట్టి దైవజనులు మనం నిర్లక్ష్యం చేయకూడదండి. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు ఇక్కడ. మరి నాతాను ప్రవక్త అయితే ఏం చేశాడండి, ఒక స్టోరీ లాగా ఆయనకి అర్థమయ్యేలాగా విడమర్చి ఎంతో దేవుని జ్ఞానంతో చెప్పాడండి. ఆ సమయంలో ఐశ్వర్యవంతుడు ఒకరు, దరిద్రుడు ఒకరు ఉన్నప్పుడు ఏం చేశారండి, రెండో వచనం నుండి చదవమ్మా. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే 3వ వచనం, అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడ గొర్రె పిల్ల తప్ప ఏమీయూ లేకపోయెను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. ఇంకా చదవను సిస్టర్ గారు. చాలమ్మా. ఇది ఎందుకంటే చదివించింది మరలా మన వాక్యం లోతులోనికి దేవుడు మనల్ని నడిపిస్తారండి. వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వినండి, ఎన్నిసార్లైనా వినండి, దేవునికి మహిమ చెల్లించండి. సరే, ఇది నేను మనందరికి తెలిసినదే కాబట్టి చిన్న విషయంతో జ్ఞాపకం చేస్తున్నా. మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి సమయంలో ఆ విధంగా. మరి నిజంగానే ఒక మంచి ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. వాళ్ళకున్నవి గొర్రెలు ఎంత ఆస్తి అయినా కావచ్చు. ఆయనకున్న ఐశ్వర్యవంతుడు అయి ఉండి కూడా
దారిని వెళ్ళే ఒక అతను ఎవరు వారి ఇంటికి వచ్చిన అతనికి ఆతిథ్యం చేయడానికి ఏం చేశాడంట, ఈ దరిద్రుని గొర్రె పిల్లనే తీసుకెళ్లి ఆయన ఎంత ముద్దుగా పెంచుకుంటున్న ఈ గొర్రె పిల్లని తీసుకెళ్లి ఆయనకు వధించి ఆయనకు మంచి ఆతిథ్యం ఇస్తున్నారండి. ఆ విషయం మరి దావీదు గారికి చెప్తూ వచ్చారు మన నాతాను ప్రవక్త గారు. మరి నాతాను సలహాదారుడుగా, మంచి స్నేహితులుగా, మరి దేవునికి రాయబారిగా ఆయనకు సహాయపడటమే కాక మళ్ళీ ఆ తర్వాత సొలొమోను మహారాజుకు కూడా ఎంతో సహాయం చేశాడు కదండి. ఆయన రాజుగా అభిషేకించేటప్పుడు అలా ఆ బత్షెబాకు కూడా మాట్లాడి దేవుని విషయాలు 4-5 సార్లు ఆయన కనిపిస్తాడండి మనకు బైబిల్లో నాతాను ప్రవక్త. అంటే ఆ విధంగా వాళ్ళు ఆ పని చేస్తున్నప్పుడు ఆయన ఖండించడానికి దేవుని జ్ఞానంతో బోధిస్తూ వచ్చారు. ఆ దరిద్రుడి యొక్క చిన్న గొర్రె పిల్ల ఎంతో ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచుకుని ఆ గొర్రె పిల్లని తీసుకెళ్లి వధించి ఆతిథ్యం చేయటం ఏంటండి. ఇక దావీదు రాజుకి ఎక్కడికో వెళ్ళిపోయాడు, మైండ్ లో వేరే కథలోకి వెళ్ళిపోయాడు. అంటే ఆ సమయంలో నిజంగా నీ లోకం మనల్ని అలా చేస్తుందండి. ఎంత దైవానికి సుబుద్ధిగా ఉన్నాడండి దావీదు భక్తుడు. ఎంత సుబుద్ధి కలిగి నడుచుకుంటున్న దావీదు భక్తుడికి ఈ చిన్న విషయం ఆయన మంచిగా స్టోరీ లాగా చెప్తున్నట్టే ఆలకించాడు. అది కూడా అదే సుబుద్ధితోటి విన్నాడు. అదే సుబుద్ధి కలిగి విన్నాడు కాబట్టే ఇక తన గురించి తను అక్కడ ఏం పట్టించుకోవాలా, తన గురించి అది చెప్తున్నాడు అన్న విషయం ఆయనకు రాలా. అంటే దేవుని బిడ్డలు ఏదన్నా పట్టుకుంటే పట్టు వదలకుండా అదే ఫాలో అవుతారండి. మరి దావీదు భక్తుడు కూడా నాతాను ప్రవక్త చెప్పే మాటలు శ్రద్ధగా ఆలకిస్తూ వచ్చాడు. దాని గురించి న్యాయంలో దాని గురించి ఏముందని దాంట్లో న్యాయం అన్నది ఉగ్రుడై వెంటనే లేచి వెంటనే ఏమన్నాడండి, నిశ్చయముగా ఈ చదువు అమ్మ 5వ వచనం చదువు. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవము తోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణ పాత్రుడు. చెప్పు, నెక్స్ట్ కూడా చదువు. వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇయ్యవలనని నాతానుతో అనెను. చూసారండి ఈ 5-6 వచనాలు ఎంత బాగా మాట్లాడారో చూడండి. దావీదు భక్తుడు ఒక గొప్ప దైవజనుడు, గొప్ప రాజు, ఆ హోదాలో ఉండి ఏమైతే న్యాయం చేయాలో ఏదైతే మాట్లాడాలో అదే మాట్లాడాడండి. అంటే నాతాను ప్రవక్త చెప్పిన వాక్యం ఎంత జ్ఞానంగా ఎంత శ్రద్ధగా విన్నాడు కదండి. మనం వింటున్నామండి ఈ రోజుల్లో. మనం ఏదన్నా మిస్టేక్స్ ఉంటే ఎత్తి పెట్టేవారుగా మనం ఉండకూడదండి. మనం ఏదన్నా సరి చేసే కెపాసిటీ దేవుడు మనకి ఇస్తే అది మంచిగా చెప్పుకునే జ్ఞానం కూడా మనకి ఇస్తాడండి. ఒకరినొకరు సరి చేసుకోవాలి, ఒకరినొకరు సరిదిద్దుకోవాలి, హెచ్చరించుకోవాలి. ఆ జ్ఞానం కూడా సమాధానకరమైనదై ఉండాలి. ఎందుకంటే సమాధాన పరిచేవారు దేవుని కుమారులు అనబడతారండి. మనం ఇలాంటి మంచి మనసుతోటి ఆ విధంగా సమాధాన పరిచే నాతాను ప్రవక్త ఏం చేశాడు, చక్కగా ఒక చిన్న స్టోరీ చెప్పినట్టు చెప్పేశాడు. దావీదు భక్తుడు ఎంతో శ్రద్ధగా విని మహా కోపం, ఎంత కోపం అండి, బహుగా కోపించుకొని అసలు ఆ మనుషుని మీద బహు కోపం వచ్చిందంట. నిజమే కదండి. నిజంగా మనం దేవుని బిడ్డలమే. కాకపోతే మనం ఈ లోకంలో ఏం ఆలోచిస్తాము, ఏదో టైంలో లోకంలో పడిపోతూ ఉంటాము. ఆ పడిపోవటానికి కారణం మనకు దేవుడు కొన్ని నేర్పిస్తా ఉంటాడు. కొంతమంది అయితే తెలిసి తప్పులు చేస్తారు, ఇక వాళ్ళని మనం సరి చేయలేం. అది దేవునికి అప్పగించడమే మనం. కాబట్టి తెలిసి మనమైతే ఏ తప్పు చేయకూడదండి. తెలిసి మనమైతే ఏ తప్పు చేయడానికి ఇష్టపడకూడదు. ఆ విధంగా దైవజనుడు చెప్పగానే, అదే నాతాను ప్రవక్త గారు చెప్పగానే దావీదు భక్తుడు ఏం చేశారండి, అసలు బహుగా కోపించుకొని యెహోవా జీవంతోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణ పాత్రుడు. న్యాయం ఎంత కరెక్ట్ గా తీర్పు తీర్చాడు కదండి. అది తన గురించి అన్న విషయం తనకి ఇంకా తెలియదు. ఆ లోతుల్లోనికి మనం వెళ్ళాలండి. మనం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి, మన కార్యాలు మనం నెరవేర్చుకుంటూ ఉండాలి. మనం లోతైన భక్తి. ఇప్పుడు మనం బయట వాళ్ళకి ఎంత గొప్పగా కనబడవచ్చండి, దేవుని దృష్టిలో మనం న్యాయంగా ఉండొద్దా అండి? దేవుడు చూసినప్పుడే కదండి మనం ఆయన మెచ్చుకుంటారు. మరి దేవుడు ఆయనకు నమ్మకంగా ఉండేవారిని కదా ఆయన మెచ్చుకుంటాడు. అంత గొప్ప సుబుద్ధి కలిగిన దావీదు భక్తుడు కాబట్టే ఆయన సరి చేయటానికి ఇష్టపడ్డాడండి దేవుడు. అంత గొప్ప పాపం నుంచి విడిపించడానికి ఇష్టపడ్డాడు దేవుడు. ఆయన బిడ్డలకి ఏది తక్కువ చేయడు ఆయన. ఎన్నిసార్లు పడిపోయిన లేవనెత్తి సరి చేసి మంచి సక్రమైన మార్గం నడిపించి అసలు తండ్రి అయిన దేవునికే కుమారుడు. అసలు ఎవరు, దావీదు వంశంలో నుండి మన యేసు ప్రభు వారు వచ్చారు. మన యేసు ప్రభు వారు దావీదు వంశం అని పిలుచుకున్నారు. అంటే దావీదుకు తరతరములకు నిలిచిపోయి ఉండే వంశం దేవుడు ఆశీర్వాదంగా ఆయన బిడ్డలకు అది స్వాస్థ్యంగా ఆయన ఇస్తే, నేను నీ కుటుంబం నిత్యం మర్చిపోవద్దని వెంటనే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయనకి శాశ్వతమైన కృప చూపిస్తానని ఆ విధంగా దేవుడు వాగ్దానం చేశాడు కదండి. అలాగ తన సంతతి వారి మీద ఆయన కృపనుంచాడు. ఆయన అడిగాడు,
దావీదు భక్తుడు దేవుడు ఆయన కృపను వెంటనే ఇచ్చాడు. యేసు ప్రభు వారు అంటే తండ్రి అయిన యెహోవా దేవుడు అనొచ్చు, మన తండ్రి అయిన మన యేసు ప్రభు అయిన అనొచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు అనొచ్చు. శ్రీ ఏక దేవుడు ఏం చేశాడు? అంత గొప్ప అవకాశాన్ని దేవుడు దావీదు భక్తునికి ఇచ్చాడు. ఆయన వంశంలో నుంచి వెంటనే యేసు ప్రభు వారు వస్తారు. అంటే తరతరములకు నిత్యం కొలిసే మనుషులు దేవుడు ఆయన తరంలో పుట్టించారండి. 1000 సంవత్సరాల ముందే ప్రకటించారు. నాతాను ప్రవక్త ఏమని చెప్పారు? అదే దావీదు వంశం దేవుడు మన ప్రభు వారు దావీదు భక్తునికి ఏ విధంగా అయితే తెలియజేశారో, నీ వంశం అభివృద్ధి చేస్తాను, నీ యొక్క బిడ్డలందరూ సంతతి వారి మీద నా కృప ఉంచుతానని చెప్పిన విషయం అదేంటంటే మన యేసు ప్రభు వారేనండి. యేసు ప్రభు వారు ఇప్పుడు ఎల్లకాలం స్తుతించబడుతున్నారు కదండి, దావీదు కుమారుడుగా పిలువబడుతున్నారు కదండి. అంత గొప్ప వాగ్దానం చేసిన దేవుడు ఆయన మాట తప్పలేదండి. మాట తప్పని యెహోవా దేవుడు ఆయన యందు నమ్మకం ఉంచిన వారికి ఏమేలు చేయకమానడు. దావీదు భక్తునికి అంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు. అంటే ఆ వాగ్దానం నెరవేర్చాడు. యేసు ప్రభు వారిని మరి ఇంత తప్పు చేశారు కదా, మరి ఈ తప్పు చేసిన ఈయనలో నుంచి ఎందుకు వచ్చారు, ఈయన వంశంలో నుంచి ఎందుకు వచ్చారు యేసు ప్రభు వారు అని మనకు ఆ డౌట్ ఇప్పుడు వస్తుంది కదండి. అందుకే ఈ నాతాను ప్రవక్తను పంపించి ఆయన తప్పుని సరిదిద్ది క్రమంలో సక్రమైన మార్గంలో మళ్ళీ నడిపించడానికి మన నాతాను ప్రవక్తను దేవుడు నియమించుకున్నాడండి. కాబట్టి ఆయన వెంటనే వాడు కనికరం లేక ఈ కార్యం చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలని నాతానుతో నేను ఇంకా వెంటనే అప్పుడు నాతాను ప్రవక్త గారి చేతిలోకి ఎవరు చిక్కారండి? దావీదు భక్తుడు రాజు చిక్కాడు. ఏం చేశారు? వెంటనే అనేశాడు. నాతాను చూడమ్మా 7వ వచనం ఒక్కటి చదువు. సరే, నెక్స్ట్ నాతాను దావీదును చూచి, ఆ మనుషుడు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమాని నగరికి నీకు అనుగ్రహించి. చాలమ్మా, చాలు, సంతోషం. మనకి ఈ వాక్యాలన్నీ తెలిసినవే. మళ్ళీ మళ్ళీ చదవండి, మళ్ళీ ధ్యానించండి. ఆ వాక్యాల ద్వారా మనం బలం పొందుతామండి. ఇది చదివిందే కదా అని నిర్లక్ష్యం ఎవ్వరికి వద్దు. నేను ఇప్పుడు టైం లేదు కాబట్టి కొంచెమే చదివిస్తుంది. సరే, ఏం చేశారు? దావీదు భక్తుడిని చూసి నాతాను, ఆ మనుషుడు నీవే అని వెంటనే ఎప్పుడైతే దావీదు భక్తుడు నీతిగా న్యాయంగా సాక్ష్యం తీర్పు తీర్చాడు ఆ చిన్న కథలో, ఆయన చెప్పిన కథలో ఈయన సాక్ష్యం తీర్పు తీర్చగానే నాతాను ప్రవక్తకి గొప్ప ధైర్యం వచ్చింది. రాజు గారికి ఇప్పుడు సడన్ గా ఒక మాట పోయి చెప్తే దండించవచ్చు, లేకపోతే శిక్షించవచ్చు, లేకపోతే నువ్వు ఇంత దైవజనుడు అయి ఉండి నన్ను అంటావా, నేను మాత్రం రాజును కాదని ఏదైనా ఆ టైంలో ఇలానే ప్రేరేపించవచ్చు ఈ లోక పరిస్థితులను బట్టి. ఆయన కూడా ఎంతో జ్ఞానయుక్తంగా దేవుని జ్ఞానంతో బోధించాడు కాబట్టే ఆయన చేతులకు చిక్కినట్టుగా అయిపోయింది ఆ టైంలో. ఇక దావీదు భక్తుని చూసి వెంటనే నాతాను ప్రవక్త వెంటనే అన్నాడు, ఆ మనుషుడు నీవే, నిజమే కదా, గొర్రెల దొడ్లో నుంచి నేను లేవనెత్తుకున్నాను, నీకు తోడై ఉండి నడిపించాను, నీకు కావలసిన రాజ్యం నువ్వు అడగనవన్నీ ఇచ్చాను, నీకు అసలు ఏం తక్కువ చేశాను, నీకు కావాలంటే ఇంకా అడిగితే కూడా ఇస్తాను కదా, మరి నువ్వెందుకు ఇలా చేసావు అని వెంటనే జ్ఞాపకం చేస్తాడండి. ఇక ఆ టైంలో ఇక దావీదు భక్తుని హృదయం చూడాలండి. మనం ఆ ప్లేస్ లో ఆలోచించుకుంటే మనకు ఆ విషయాలు అర్థం అవుతాయండి. ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు, నేను ఆ స్థలంలో ఉంటే ఆ గొప్ప ఆదరణ, ఆ నమ్మిక దేవుడు నాకు కలుగు చేస్తాడు, నన్ను కూడా నడిపిస్తాడు, ఆ లోతుల్లోకి నన్ను కూడా తీసుకెళ్తాడు, నా ప్రభు నాకు తోడుగా ఉంటాడు. నేను మాత్రం సుబుద్ధి కలిగే ఉండాలి. నా జీవితాన్ని దేవుని కొరకే అంకితం చేసుకోవాలి, దేవుని చిత్తమే నేను జరిగించాలి. ఇలాగ ఎవరికి వాళ్ళు మనల్ని మనం పరీక్షించుకుంటూ దావీదు భక్తుని వల్లే మంచి సుబుద్ధి కలిగి మనం గనక నడుచుకున్నట్లయితే ఎంత పెద్ద పాపం శాపం నుంచి కూడా దేవుడు మనల్ని దావీదు భక్తుని ఎలాగైతే బయటకు తప్పించి ఆయన స్తుతించే బిడ్డగా, ఎవ్వరు స్తుతించలేనంత ఎక్కువగా స్తుతించే బిడ్డగా చేశాడు. అలాగే మన దైవజనులు ఎవరైనా, మన బైబిల్లో రాసిన బిడ్డలు ఎవరైనా సరే, దానియేలు గారు కావచ్చు, ఇక్కడ ప్రతి స్థలం మంది ఒక్కొక్కరు దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నారండి. నిజంగా ఈ లోకంలో మనకు ఆయన మర్మాలు చాలా గొప్పవండి. ఆయన వాక్యం మనల్ని కళ్ళు తెరుస్తుంది. మనం ఆయన వాక్యంలో ప్రతినిత్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మనకి ఏది అవసరం ఆయనకు తెలుసు. కాబట్టి మనం ఆయన మీద ఆధారపడాలి. మన ఇష్టానుసారంగా టైం వ్యర్థం చేసుకుంటూ మళ్ళీ తర్వాత నరకంలో పడేదాకా తెచ్చుకోకూడదండి. కొంతమంది కాలం నిర్ణయించిన కాలం రాకముందు మరణించే వాళ్ళు ఉంటారనండి. నియామక కాలంలో అలా మనకై మనం పాడు చేసుకోకూడదండి మన జీవితాలు. దేవుని చిత్తానుసారంగా మనం ఉన్న స్థితిలోనే ఉన్న పాటున నేను నీ యొద్దకు వస్తున్నాను ప్రభువా,
నన్ను జ్ఞాపం చేసుకొని ఇలాగ తగ్గించుకొని ఎవరైతే దేవునికి మరి దావీదు వలె సుబుద్ధి కలిగి ఆయన నామందు భయభక్తులు కలిగి నడుచుకుంటారో మరి ఆయన దూత కావాలి ఉండి వారిని నడిపిస్తుంది. ఈ మాటలన్నీ మనం చదువుతున్నాం కదండి ప్రతినిత్యం. మనకు దేవుడు తోడు ఉంటాడు కదా, మనకి ఇవన్నీ తెలిసినాయే కదా. ఎంత గొప్ప దేవుడు, ఆయన స్మరించుకునే ప్రయత్నిస్తున్నాడు మనకి ప్రతినిత్యం. ప్రతి ఉదయం ఆయన్ని కలుసుకునే మరి దావీదు భక్తునికి ఇచ్చిన దేవుడు అవకాశం మనకు కూడా ఇస్తున్నాడు కదండి. ఎంత గొప్ప ధన్యులో మనం. అంత గొప్ప వారిని కాకపోవచ్చు, కానీ అవకాశం మనకి ఇచ్చాడు. మనమే నిర్ణయించుకోవాలి. ఆ గొప్ప స్థితిలో ఉండటానికి మనం ఇష్టపడితే గనక క్రమం కలిగి మనం నడుచుకోవాలి. మన హృదయాలు సరిచేయబడితే మన కుటుంబంలో కార్యాలు జరుగుతాయి. మన హృదయంలో ఈ నూతన మార్పు మనలో కలిగితే మన కుటుంబంలో ఏది అవసరమో అది తీర్చబడుతుంది. మన హృదయమేనండి అన్నిటికీ. మన ప్రవర్తన సరిదిద్దుకుంటే గొప్ప విడుదల, స్వస్థతలు కూడా అవుతాయండి. ప్రతిదీ ఆయన వాక్యాన్ని మనం మన జీవితంలోకి తీసుకోవాలి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఇలాగా ఉంది వాక్యం అంటే తప్పకుండా నా ప్రభు దగ్గర నాకు స్వస్థత ఉంది. ప్రభువా నీ వాక్యాన్ని ఎత్తిపట్టి నేను అడుగుచున్నాను, నాకు స్వస్థత దయచేయి. ఇలాగ మనం ప్రార్థన చేసుకోవాలండి. వాక్యంతో మన హృదయాలు నింపబడి మన అవసరతలో దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకుంటూ ఉన్న వారికి ఇప్పుడు దావీదు భక్తునికి ఏ విధంగా అయితే దేవుని కృప తోడై ఉండి అలాంటి గొప్ప అంత పెద్ద పాపం చేసినప్పటికీ ఆ పాపం నుంచి విడిపించడానికి కూడా దేవుడు ఇష్టపడి నాతాను ప్రవక్తను పంపించాడు కదండి సరిచేయటానికి. అలాగనే మనం ఉంటామండి. మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలకు విలువిస్తూ ఆయన నామాన్ని గొప్ప చేస్తూ మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని స్వారూప్యంలోకి రావాలండి. దేవుడు మనకి సిలువలో ఎంతో విధేయత నేర్చుకొని మనకి విధేయత చూపి, అంటే ప్రభు తండ్రి గారికి ఎంత విధేయత మనం చూపించాలో నేర్పించి వెళ్ళాడు కదండి. మనకు ప్రతి ఒక్కరు మారు మనసు జీవితాలు కలిగి మనం ప్రతి మాట ప్రతి పని వ్యవహరించాలి. అంటే మన మాటలు అసలు ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి. లేకపోతే మనం అంతం వరకు నమ్మకంగా లేకపోతే తర్వాత మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ తర్వాత నరకంలో పడిన తర్వాత ధనవంతుడికి ఏమైందంటే, లాజరు ధనవంతుడు చనిపోతే ఏమైంది? ధనవంతుడికి మళ్ళీ అవకాశమే లేదు. ఒక్క బొట్టు నీటి కోసం బ్రతిమలాడుకుంటున్నాడు. అసలు ఎంతో దీనంగా బ్రతికింది లాజరు దగ్గర. ఒక్క చుక్క లాజరుని పంపించి నాకు ఒక్క చుక్క నీటిని ఇవ్వమన్నాడు. ఒక్క చుక్క అండి, ఎంతో కాదు. ఎంత పరిస్థితులు ఉన్నాయి చూడండి. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. ఈ లోకంలో మనం మరణిస్తే కనుక డైరెక్ట్ గా నరకంలో పడితే మాత్రం మనం అయిపోతాం. కాబట్టి ఎంత ఉచితమైన కృపనిచ్చి ఆయన ఇంకా సజీవ లెక్కలో ఉంచి మనల్ని ఆయన రక్షణ కొరకు సిద్ధపరుస్తున్నారో మనం గ్రహించుకోవాలి. ప్రతినిత్యం మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి. దైవ భక్తులకు అనుదినం మనం వారిని ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాలి. మనం ఏం పని చేయలేకపోవచ్చు. ప్రార్థన అనేది గొప్ప శక్తివంతమైందండి. మన విజ్ఞాపన ప్రార్థన చేయకుండా మన కార్యాలు జరగమంటే మనం తెలుసుకోవడానికే కదండి అవి మనకు పెడుతుంది. మనం అది చేయకుండా మన కార్యాలు ఎలా జరుగుతాయి? ఏదో టైంలో దేవుడు మన ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడన్న నమ్మకంతో విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొవాలి. ఏదో మనుషుల కోసం కాదండి మనం ఏం చేసినా. ఈ మాటలన్నీ తెలిసినప్పటికీ మనం ఇంకా ఫాలో అవ్వట్లేదంటే, ఏదో పనులుండి నేను రాలేకపోతున్నాను అంటే మనుషులకు చెప్పాల్సిన పని లేదండి. ఎవరు ఆంతరులు చెప్పాల్సిన పని లేదు. దేవునికి ఎవరికి వాళ్ళు లెక్క అప్పు చెప్పుకుంటే ప్రతినిత్యం సరిచేయబడితే తను పరీక్షించుకొని వాడు శిక్ష ఉండదు తప్పించుకుంటాడని ఉంది కదండి మన బైబిల్లో. ఎవరికి వారు మనం పరీక్షించుకుంటూ ప్రతినిత్యం మన జీవితాల్ని అలా నడిపించుకోవాలండి. ఇక్కడ లాస్ట్ నేను 15 వచనాలే కాబట్టి ఆయన పశ్చాత్తాపం, దావీదు భక్తుడి పశ్చాత్తాపం ఎలాగా అనేది నెక్స్ట్ ఉంటదండి. అది 15 వచ్చిన తర్వాత నుంచి ఆయన పశ్చాత్తాపం గురించి నెక్స్ట్ పోర్షన్ లో దేవుని వాక్యం తెలియజేస్తారు. ఇక్కడ ఏంటంటే ఇలాగ చెప్పగానే దావీదు భక్తునికి నాతాను ప్రవక్త అలా చెప్పగానే, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసేవేమి ఇలాగ అడిగాడు నాతాను ప్రవక్త గారు. అడగగానే వెంటనే దావీదు భక్తుడు ఒప్పుకున్నాడండి. 13వ వచనంలో, నేను పాపం చేసినని దావీదు నాతానుతో అనగా చాలు. ఎందుకంటే టైం అవుతుందని నేను చదివించట్లేదు. నేను పాపం చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను వెంటనే అన్నాడండి, నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఎంత గొప్ప విడుదలండి. అసలు నిజంగా దాని పర్యవసానాలు మనం కలిగి ఉండొచ్చు. మరి చేసిన పాపానికి ప్రతిఫలం ఉంటది కదండి. తర్వాత చదువుకుంటాము. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలుగజేస్తావు. అంటే ఆ పాపమును బట్టి తన కుమారుని మరణం చూస్తాడు. సరే, అలాగా ఆయన ఒకవేళ ఈ పాపం విషయంలో విడుదల పొందకపోతే ఆయన కూడా నరకంలో ఉండేవాడండి దావీదు భక్తుడు. కాబట్టి ఎంత సుబుద్ధి కలిగి ఆ నరకాన్ని తప్పించుకున్నాడో చూడండి. అలాంటి మాదిరిని మనకి దేవుడు ఈ దినం మనకు తెలియజేస్తున్నాడు.
నాతాను ప్రవక్త ఒక మంచి దైవ సేవకుని ప్లేస్ లో ఉండి ఏమన్నాడు? నీ పాపం పరిహరించుటకు నీవు నువ్వు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించను. ఒకే వెంటనేనండి, ఎంతోసేపు టైం లేదు. మన పాపాలు క్షమించబడుతున్నాయా అండి? మనం ఒప్పుకుంటున్నామా? ఎప్పుడు ఒప్పుకొని దేవుళ్ళు సరి చేసుకుంటున్నామా? మనకు ఆ రిలీఫ్ వస్తుందా? ఎవరికి వాళ్ళు పరీక్షించుకున్నాం. నా ప్రభు నాకు సమాధానం ఇవ్వకపోతే నేను సంతోషంగా ఉండలేను. ఈ విషయం మనం గ్రహించుకోవాలి. మనుషులు ఎదుట తాత్కాలికమైన సంతోషాలు, ఆనందాలు, ఫంక్షన్లు ఇవన్నీ కాదండి. అవి కాదు మనకు ఆనందం. దేవునిలో మన సమాధానం. మన ప్రభు మనకున్నాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన కుమారులుగా స్వీకరించే ప్రభు మనకున్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి వదిలిపెట్టి మనం ఎక్కడికి వెళ్దామండి? వేకుని 5 గంటలకి గంట ప్రార్థనలో పర్ఫెక్ట్ గా ఉండలేని మనము మన రక్షణ మనం ఎలా కాపాడుకుంటామండి? ఇలాగ మనల్ని మనం సరి చేసుకుంటూ, ఎవరికి వారు తగ్గించుకుంటూ, ప్రతినిత్యం ప్రార్థనలో ఏకీభవించి మనం అందరం కలిసి, నిజంగా చెప్తున్నాను, మన ప్రభు మాట తప్పిన దేవుడు అండి. ఆయన యొద్దకు ఎవరు వచ్చినా నిరాకరించడు. ప్రతి ఒక్కరిని స్వీకరించి ఆదరించి కాపాడే దేవుడు. అందరికి ఓరటనిచ్చి సంతోషించి ధైర్యం ఇచ్చే దేవుడు. ఎంత మంది రాలేకపోతున్నారో కదండి. వాళ్ళందరికి మనం నడిపించాలని మార్గం మనం తెలియజేశాడు కదండి. మనం తెలిసినంత వరకు మనం నమ్మకంగా జీవించాలి కదండి. ఇలాగ ఎవరికి వాళ్ళు పరిశీలించుకుంటూ, దావీదు భక్తుడు మరి నాతాను సందేశం ద్వారా ఏ విధంగా పశ్చాత్తాపం కలిగి ఉన్నాడో, వెంటనే నేను పాపం చేశాను. దావీదు భక్తుడు రాజే కదా, ఏంటి నా తప్పును బయట పెడుతున్నాడు అని ఎదురు తిరిగితే పరిస్థితి ఏందండి? ఏదో పేతురు భక్తుడు కూడా ఉన్నారు. ఆయన కూడా 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావు అనగానే ఆయన కూడా వెంటనే సంతాపడి ఏడ్చాను. వెనుక వెలుపలికి పోయి ఆ జ్ఞాపకం రాగానే, దేవుడు జ్ఞాపకం చేయగానే ఆయనకు కూడా దేవుడు తోడేండి వాడుకున్నారు. అదే ఇక్కడ యోధా గారు ఏం చేశాడండి? యేసు ప్రభు వారి శిష్యుల యోధ ఆయనకు పశ్చాత్తాపడటానికి తెలియలేదండి. పశ్చాత్తాపడలేకపోయాడు. అదే పశ్చాత్తాపడి ఉంటే ఆయన కూడా దేవుడు కనికరించేవాడు. అలాగా అవన్నీ జరగవలసిన కార్యాలు కాబట్టి జరిగినాయి అని మనం అనుకుంటాము. మన జీవితంలో దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకొని ముందుకు సాగే బాధ్యత మాత్రం మనదేనండి. నా ప్రభు ప్రతి ఒక్కరూ ఆయన దృష్టిలో విలువైన వారం అండి. ఆయన విలువైన రక్తం మన కోసం చిందించి మన కొరకు ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచిన మహాన్ గొప్ప మన తండ్రి, శక్తిమంతుడు, సర్వాధికారి మన ప్రభు. ఆయన చేతుల్లో మనం ఎల్లప్పుడూ ఉండాలండి. ఆయన పాదాల చెంత మనం కనబడాలి. మనం ఆయన చెంత నిలబడాలి. ఆయన సన్నిధిని మనం గణపరుస్తూ, అదే ఆయన సన్నిధిలో మనం ఆయన నామాన్ని గణపరుస్తూ ముందుకు సాగాలండి. ఇలాంటి గొప్ప ధన్యత, భాగ్యం దేవుడు మనందరికి దయచేయాలని ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.